నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పెద్దగట్టు జాతరకు వెళ్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. రైతులెవరూ ఇబ్బంది పడకుండా మిగిలిన ధాన్యం కొనుగోలు చేస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలి. గుండాల మండలం సెట్టుపల్లిలో ట్రాక్టర్తో ర్యాలీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గుండాల మండలం సెట్టుపల్లిలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అల్లూరు సెంటర్లో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బచ్చుల సారయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ ఇంద్రమ రాజ్యం ఇంటిండా సౌభాగ్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు 14 నెలలు పూర్తవుతున్న అమలు కాలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకటించిన పథకాలన్నీ అమలు చేస్తామని నేటికి అమలు చేయలేకపోయారని విమర్శించారు. అట్లాగే నా పేరు మధు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఈరోజు చెట్టిపల్లి పంచాయతీలో ట్రాక్టర్లతోటి ర్యాలీ నిర్వహించడం అనేటువంటిది జరుగుతున్నది. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏమిటంటే, గత ఎన్నికలలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి ఆచరణ సాధ్యం కానటువంటి కొన్ని వాగ్దానాలు చేయటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా 420 వాగ్దానాలు చేసింది. ఆ 420లో 6 గ్యారంటీలు ఇస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆ రోజు ఎన్నికలలో. ఏంటి అంటే 6 గ్యారంటీలు, ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే ఉన్నదో 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. రైతు రుణమాఫీలు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాననేటువంటి చెప్పాడు. నిరుద్యోగులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళందరికీ దాదాపు 4 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 2 లక్షల పోస్టుల్ని భర్తీ చేస్తానని చెప్పి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ, పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాను, రేషన్ కార్డులను ఇస్తాననేటువంటిది ప్రకటించాడు. అట్లా వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,000 రూపాయలు పింఛను మంజూరు చేస్తాననేటువంటిది చెప్పాడు. ఇట్లా అనేక వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచిపోయినప్పటికీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. అయ్యా, ఎందుకు వాగ్దానాలు చేశావు, ఎందుకు వీటిని అమలు చేయటం లేదనంటే తిరిగి మళ్ళీ కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద గతంలో వీడు ఖజానా ఖాళీ చేశాడు కాబట్టి వాటిని నేను అమలు చేయలేకపోతున్నట్టుండు. మరి ఈ విషయాలు నీకు అంతకుముందు తెలవదా అనేట్టు చెప్పి మేము అడుగుతున్నాం. గతంలో కేసీఆర్ ఏదైతే మనని దగా చేశాడో, మోసపుచ్చాడో, మనకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశాడో, కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరించాడో, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత కేసీఆర్ ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తున్నది. కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందనేటువంటి చెప్పాడు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు, నువ్వే ప్రాజెక్టులతోటి నిధులు తీసుకొస్తున్నావు, ఎట్లాంటి నిధులు తీసుకొచ్చి దాంట్లో ఎంత కాజేస్తున్నావు అనేటువంటి ఒక విషయాలు ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఇట్లా ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరి చేపట్టాడు. విద్య సమస్యని పరిష్కరించాలి, వైద్య సమస్యని పరిష్కరించాలి, నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలి, రైతు సమస్యల్ని పరిష్కరించడం లేదు. పెట్టుబడిదారులకి, కార్పొరేటు పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు. తన పరిపాలనని, ప్రజల్ని తీవ్రమైనటువంటి దోపిడీకి గురి చేస్తున్నాడు. ఇట్లాంటి ఒక స్థితిలో ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేస్తావా లేదని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. అలాగే తిరిగి ఈరోజు మళ్ళీ 7వ గ్యారంటీ ఇస్తున్నానని చెప్పి ఆ రోజు కూడా చెప్పాడు.
మేధావుల సమావేశం చేసి కేసీఆర్ పరిపాలనలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, నియంత్రిత పరిపాలన కొనసాగిస్తున్నాడు, హిట్లర్ కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి చెప్పావు. అయ్యా నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు? నువ్వు 7వ గ్యారంటీ అన్నావు కదా, ఇవాళ ఆదివాసీల మీద దాడులు జరుగుతున్నాయి. ఆదివాసీల తరపున కొట్లాడుతున్నటువంటి వాళ్ళ విప్లవకారులని బూటకపై ఎన్కౌంటర్లు చేస్తున్నావు, హత్యలు చేస్తున్నావు, ఆదివాసీల్ని అరెస్టులు చేస్తున్నావు. ఆదివాసీల తరపున నిలబడ్డటువంటి విప్లవకారులని మొత్తం నిర్మూలించేటువంటి కార్యక్రమం చేపట్టావు. ఈరోజు దేశంలో బీజేపీ మతోన్మాద మోడీ ప్రభుత్వం ఏ వైఖరిని అయితే అనుసరిస్తున్నదో నువ్వు కూడా అదే వైఖరి అనుసరిస్తున్నావు. ఇవాళ దేశంలో ఉండేటువంటి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు కదా, మరి నీ పరిపాలన ఏ విధంగా ఉన్నది? నువ్వే విధంగా వ్యవహరిస్తున్నావు? ఇవాళ కగారు పేరుతోటి మతోన్మాద మోడీ గిరిజనుల మీద దాడులు చేస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు 300 మందికి పైగా అమాయక గిరిజనులని, ఆదివాసీల్ని హత్యలు చేశాడు, బూటకపై ఎన్కౌంటర్లు చేశాడు. వాళ్ళ తరపున పోరాడుతున్నటువంటి విప్లవకారులని ఈ రోజు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిపాలన ఈ విధంగా కొనసాగుతున్నదంటే మన దేశంలో మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో 89 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఆ సంపదలంతా ఆదాని, అంబానీ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకి అప్పజెప్పేందుకు ఈ దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ వైఖరిని అనుసరిస్తున్నాడు. కాబట్టి ఇది ధనసాములకి, భూస్వాములకి, దోపిడీదారులకి అనుగుణంగా అనుసరించేటువంటి ఒక వైఖరి రేవంత్ రెడ్డి పరిపాలనలో కొనసాగుతున్నది. కాబట్టి 6 గ్యారంటీలు అమలు చేస్తావా లేదా? ఏమయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తావు తెలుసుకో అని చెప్పి సవాల్ చేస్తూ ఇచ్చిన వాగ్దానం అమలు చేసేంత వరకు పోరాడతాం. నీ మెడలు వంచి వాటిని అమలు చేపించే విధంగా దశల వారి ఉద్యమాన్ని, కార్యక్రమాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చేపట్టింది. అందులో భాగంగానే ఈ నెల 20 తారీఖున చలో హైదరాబాద్ బహిరంగ సభకి పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపులో భాగంగా దాన్ని జయప్రదం కోరుతూ ఈరోజు చెట్టుపల్లి పంచాయతీలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి వారందరికీ, ప్రజానికానికి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ చలో హైదరాబాద్ కదిలి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని రవీందర్ రెడ్డి ట్రాక్టర్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బంగారు మైసమ్మ దేవాలయం 16వ వార్షికోత్సవంలో మహిళలు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కలిసి చింత సాయినాథ్, శ్రీధర్ రెడ్డికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ నియోజకవర్గ గుడిపల్లి మండలంలోని కోదండపురం గ్రామంలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 20వ తారీఖు, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి కళ్యాణం 21వ తేదీన రథోత్సవం, దాదాపు వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గజ్జల వెంకటేశ్వర రెడ్డి తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, అనుదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కోలాట కార్యక్రమాలు, భజనలు నిర్వహిస్తున్నట్లు, ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం కూడా పోలీసు వారి బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని వాళ్ళు అన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ఆలయ పండితులు, అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ తండేని మరియు కుటుంబ సభ్యులను చెలపల్లి ఎస్టేట్ దేవాలయాల డిప్యూటీ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ సూపరింటెండెంట్ మొప్పన సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, వేద పండితులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాఘ సోమవారం సందర్భంగా శివస్వాముల ఆధ్వర్యంలో శివపార్వతుల పల్లకి ఉత్సవం
అంగరంగ వైభవంగా నిర్వహించారు. పల్లకి సేవ అనంతరం 108 రోజులు శివదీక్ష ధరించిన వలంకొండ సాయి సుదర్శన్ రావు 41 రోజులు శివస్వాములు మధ్యాహ్నం రాత్రి భిక్ష ఏర్పాటు చేసిన భిక్షదాత పులకుల గురుప్రసాద్ రెడ్డి, ధర్మపత్ని పార్వతి, ఆలయ పూజారి నాగభూషణం, ఆలయ అధ్యక్షుడు వీరన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ధర్మపత్ని రమాదేవిలకు శివస్వాముల ఆధ్వర్యంలో శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నాగభూషణం, ఆలయ అధ్యక్షుడు వీరన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, పల్లకి సేవ సన్మాన కార్యక్రమాల ఆర్గనైజర్ పసుల ప్రసాద్, చాగలమర్రి మండల శివ భక్త బృందం, అలాగే పొలగల గురుప్రసాద్ రెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చాగలమర్రి రామలింగేశ్వర దేవస్థానం నందు మాఘమాసం సందర్భంగా సోమవారం సందర్భంగా శివభక్తులమైన మేమందరము పల్లకీ సేవ ఏర్పాటు చేశాము స్వామి. ఈరోజు పల్లకీని 11 చుట్లు దేవాలయం చుట్టూ తిప్పాము. అంతేకాకుండా దేవాలయంలో ధర్మకర్తకు, అన్నదాతకు మరియు 108 రోజులు వేసిన సాయి స్వామికి మరియు ఆలయ ప్రధాన అర్చకులు నాగభూషణం స్వామి వారికి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము ఇలాగే చేయాలని నిర్ణయించుకున్నాం స్వామి. ఓం నమ శివాయ. సాయి స్వామి మాల వేయబట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే అందరం మాలేస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. ఈయనలో ప్రత్యేకత ఏమిటి అంటే సాయి స్వామిలో సంవత్సరములో 115 రోజుల పాటు మాలలో ఉంటాడు స్వామివారు. అంటే 3 నెలల 15 రోజులు 108 రోజుల పాటు మాలలో ఉంటాడు స్వామి. గ్రామంలో కూడా ఈయన అందరితో నవ్వుతూ మీడియాలో పనిచేస్తూ మన హిందూ ధర్మం గురించి ఎక్కడ ఉత్సవాలు జరిగినా, ఎక్కడ పూజలు జరిగినా ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో కానీ మొట్టమొదటగా హిందూ ధర్మం గురించి చాగలమర్రి మండలంలో చాటి చెప్పే వ్యక్తి సాయి స్వామి. ఆయనకు మా శివభక్త సమాజం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఎవరి పుట్టినరోజు అయినా, ఎక్కడైనా ఆహార పదార్థాలు పెళ్లిలో కానీ ఏదైనా ఫంక్షన్ లో కానీ మిగిలిన సమయంతో పని లేదు. ఒక్క నిమిషం సాయి స్వామికి ఒక్క ఫోన్ చేస్తే చాలు, పేదలకు వెళ్ళి పంచుతారు. అంతేకాకుండా బర్త్డే వేడుకలకు ఆశ్రమాలలో దగ్గరుండి ఆయన పనిచేస్తాడు. ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటాడు. మా మిత్రుడు, మా మీడియా మిత్రుడు, మా మిత్రుడు శివస్వామి. ఈయనకు మనస్ఫూర్తిగా మా శివభక్త సమాజం తరఫున సన్మానం చేయదలుచుకున్నాం స్వామి. ఓం నమ శివాయ. సాయి స్వామికి సన్మానం చేయండి. కమిటీ మెంబర్లచే మేము శివస్వాములు చేసుకుంటే శివస్వామికి చేయొద్దు, మీరు కమిటీ మెంబర్లు చేయండి స్వాములు, గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్. రైతులెవరూ ఇబ్బంది పడకుండా మిగిలిన ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలో జరిగిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు నిలిచిన సమస్యను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు అంశంపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తామన్నారు. జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ధాన్యం సొమ్ము కూడా చెల్లించకుండా రైతులను మోసం చేసి బకాయి పెట్టిన 1,674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రైతులకు చెల్లించినట్లు మంత్రి మనోహర్ వివరించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ధాన్యం సొమ్ము కేవలం 24 గంటల్లో చెల్లించినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలి. ఇప్పుడు ఇందాక బుద్ధప్రసాద్ గారు రాగానే నాతోటి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయం గురించి చెప్పారు. నేను ఆయనకు అదే మాట ఇచ్చాను. ఈ విషయం ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు సోదరుడు దుర్గేష్ గారు తూర్పుగోదావరి జిల్లాలో 3 సార్లు రైతులకి ప్రత్యేకంగా ఎవరైతే పాపం ధాన్యం కొనుగోలు విషయంలో దగా పడ్డారో, ఎవరైతే మోసపోయారో వాళ్ళకి అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడితే బాగుంటుందనే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడ మనం ఒకరోజు గాంధీ మార్గంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఉపవాసంగా నిలబడి రైతులకి అండగా నిలబడ్డాం. అదే కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వంలో రాగానే నెల రోజుల్లోపే
ఆ రైతులందరికీ కూడా మనం 1674 కోట్ల రూపాయలు బకాయిలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది. అప్పటి నుంచి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రైతులకు ఒక భరోసా నింపుతూ వచ్చాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మనం వాళ్ళ ఖాతాలకు డబ్బులు జమ చేసాం. ఎప్పుడైతే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు చెప్పారో నేను ఆయనకు అదే చెప్పాను. గత సంవత్సరం ఈ జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4,10,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం ఇంకా ఖరీఫ్ పూర్తవకుండా ముందే మనం దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసాం కృష్ణా జిల్లాలో. ఇంకా కొనుగోలు చేయడానికి మనకు అవకాశం ఉంది. పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా నేను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతుల్ని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కల్లాల దగ్గర నుంచే కొనుగోలు చేసే విధంగా మిల్లర్లు కూడా ఒక పారదర్శక విధానంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా మనం ప్రభుత్వానికి అంతిమంగా మనం మంచి పేరు తీసుకురావడమే కాకుండా ప్రజలకి మంచి పరిపాలన అంటే ఏంటి అనేది మనం చేసి చూపించే విధంగా చర్యలు తీసుకుంటామని నేను పెద్దలు బుద్ధప్రసాద్ గారికి, ఈ కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మన రైతులకి, మన సోదరులకి, జన సైనికులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజున ప్రజలకి మనం నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మూడురాళ్లపల్లె గ్రామంలో తోటలో వెలసిన వినాయక స్వామి, ఆంజనేయ స్వామి, వీరభద్రస్వామి దేవస్థానం నేటితో మొదటి వార్షికోత్సవం సందర్భంగా కైప పెద్ద వెంకట నరసింహ శాస్త్రి వేద మంత్రాల నేతృత్వంలో హోమ యాగాలు నిర్వహించారు. కైప పెద్ద వెంకట నరసింహ శాస్త్రి మాట్లాడుతూ పూర్ణాహుతి హోమం చూసి తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారన్నారు. బండ పందెముల్లో పాల్గొనడానికి దూర ప్రాంతాల నుంచి ఎద్దులు తీసుకుని వచ్చి బండ్ల పందెంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పులి పెద్ద ఓబుల్రెడ్డి ధర్మపత్ని తులసమ్మ, పులి చిన్న ఓబుల్రెడ్డి ధర్మపత్ని ప్రభావతి, చంద్రశేఖర్ రెడ్డి ధర్మపత్ని శశికళ, అలాగే తుమ్మల చిన్నకొండారెడ్డి ధర్మపత్ని శ్రీకీర్తి, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ వద్ద సూర్యాపేటలోని దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు వెడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్దగట్టు జాతరకు బయలుదేరారు. తెలంగాణ కవిత గారి నాయకత్వం తెలంగాణ అందరూ వస్తారు. ఫ్యూచర్ తెలంగాణ కవిత గారి నాయకత్వం ఫ్యూచర్ తెలంగాణ కవిత గారి నాయకత్వం నేను వడవాళ్ళు నూకేస్తున్నావు బాబు. మేము చూసుకోవాలి బాబు, చూసుకుని తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపుల వద్ద పర్మిట్ రూముల పేరిట ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలతో పాటు సిట్టింగ్ ఏర్పాటు చేసిన వైన్ షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైన్ షాపులపైన ఎక్సైజ్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు. నేడు బాలానగర్లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులకు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే బార్స్ పట్ల ఇంత వివక్ష చూపడం సరికాదని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పర్మిట్ రూమ్ విషయంలో కఠినంగా వ్యవహరించి వాటి నిబంధనలు తప్పనిసరి పాటించేలా చర్యలు చేపట్టాలని, లేదంటే తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున మరి ఈరోజు బాలనగర్ సీఎంని కలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పర్మిట్ రూమ్ల గురించి గత 2 సంవత్సరాల నుండి కరోనా కానుండి మా బార్లు నష్టాలు వస్తున్నాయి. తర్వాత మాకు అనుకూలంగా జీవో రాలేదు. గత ప్రభుత్వం జీవో ఇంప్లిమెంట్ చేసింది, అయినా కూడా మా బార్లు నడవలేకపోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఈ కరోనా, తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే అది పోయిన తర్వాత పర్మిట్ రూమ్ ఒకటి, పర్మిట్ రూమ్ జీవో ఇచ్చింది గవర్నమెంట్ ఒకటి. దాంట్లో ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ ఉండాలి, తినుబండారాలు ఉండొద్దు, కూర్చోబెట్టి తాగేది ఏదో సెల్ఫ్ గరీబుల గురించి పెట్టింది జీవో అది అప్పట్లో. ఇప్పుడు ఈ పర్మిట్ రూమ్లు ఏంటంటే విచ్చలవిడిగా 100 కాదు 500, 1000, 1500, 2000 అర్ధ ఎకరా వరకు పోయింది. దీనివల్ల మాకు హైదరాబాద్లో ఉన్న బార్ల లైసెన్స్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి, జిల్లాల దాబాలు ఎక్కువైపోయినాయి. దాబాలలో పోయేసి ఎక్కడ బెల్ షాపులలో కూడా సిట్టింగ్లు పెట్టేసి హైదరాబాద్. నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే అధికారులు కానీ గవర్నమెంట్ కానీ రెవెన్యూ పోతుంది అని ఇబ్బంది పెడతారు. రెవెన్యూ ఎక్కడ పోతుంది? తాగేటోళ్ళు ఉండాలి, తాగేటోళ్ళ జేబులో డబ్బులు ఉండాలన్నట్టుగా పరిస్థితి. మేము కూడా వ్యాపారం చేస్తున్నాం, అమ్ముడు పోతే మనం ఈయనిక రెడీగా ఉన్నాం. మన బీర్ షార్టేజ్ అయితే ఉన్న కాడిగా అమ్ముకున్నాం, గవర్నమెంట్ ప్రాబ్లం కాబట్టి. ఇప్పుడు కూడా మళ్ళీ రేటు పెరిగింది, 30 రూపాయలు పెరిగింది. వైన్ షాప్లలో రేటు తక్కువ కాబట్టి అక్కడ పోతే మా బార్లలో ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి కూడా ఈ బాలనగర్ సర్కిల్లో, స్టేట్ మొత్తంలో కాదు, బాలనగర్ సర్కిల్లో ఉన్న బార్లు 13 బార్లు
ఇక్కడ నుండి షిఫ్ట్ చేసిర్రు, అమ్ముకున్నాం. చేతగాక నడవలేక ఇబ్బందులు పడి నడవక 40 మందికి జీవనోపాధి ఇచ్చిన వాళ్ళం మేము. 30 ఏళ్ళ నుండి ఈ సర్వీస్లో ఉన్నాం. ఇవాళ మా పరిస్థితి ఏంది? గత ప్రభుత్వం కొన్ని చేసింది, ఈ ప్రభుత్వం ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు జూపల్లి కృష్ణారావు గారికి కూడా కలవడం జరిగింది. కమిషనర్ కలిసిన సార్ ఈ యొక్క జీవో ఉంది, కొత్త జీవో కాదు. ఇక అన్ని జిల్లాల్లో 10 గంటల వరకు టైమింగ్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్లోనూ ఆలోచి పని చేస్తున్నారు. మాకు అడిగే హక్కులు మాకు లేదా? పై అధికారులే చెప్తారు. ఈ సిఐలు ఎందుకు ఇంత ఈ దిగజారిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మాకు అర్థం కావట్లేదు. ఈ బార్లన్నీ ఎక్కడ పోతున్నాయి? ఎంక్వైరీ చేయండి. ఎంత రెవెన్యూ కాకుండా అనధికారికంగా ఎన్ని నడుస్తున్నాయో మాకు తెలుసు. లాస్ట్కి ఇదే కాదు, ఈ రోజుతోన మా సమస్య మీద పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మా కమిషనర్ ఆఫీస్గా స్టేట్ మొత్తం వచ్చి ముట్టడి చేస్తాం. మా ఈ పరిష్కారం కాకపోతే దయచేసి మరి ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మనం కలిస్తే మళ్ళీ కూడా ఒకసారి మీటింగ్ పెట్టారు, సమస్యల మీద వివరించినాం. ఈసారి కూడా మాకు మీటింగ్ పెడుతున్నారు. దయచేసి తొందరలో, మాకు ఇప్పుడు వచ్చే సీజన్, ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నాం. నెక్స్ట్ మళ్ళీ మార్చి 20 తారీఖున లైసెన్స్ ఫీజు కట్టేది ఉంది. ఇప్పుడే గత నెల లైసెన్స్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఏమంటే ఇంట్రెస్ట్లు అంటారు, డిపార్ట్మెంట్ రూల్ అంటారు. మరి మా రూల్ ఎక్కడ పోతుంది? లేట్ అయితే వడ్డీ వేస్తా అంటున్నారు. ఈ వడ్డీ ఎక్కడ పోతుంది? మరి మేము ఇప్పుడు ఈ పరిస్థితి దిగజారడానికి మేము వ్యాపారం చేయకుండా ఉరేసుకొని తీసుకురావాలా? ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది? గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ వ్యవస్థ వేరుంటుండే. ఇక్కడ తెలంగాణలో బ్రతుకుదేరు గురించి వ్యాపారం చేస్తుంటే ఈ కక్ష సాధింప మా మీద మాకు కూడా ప్రభుత్వం మాకు ఏదన్నా నిర్ణయం చేయండి. ఈ వ్యాపారం బంద్ చేసుకుంటాం. బార్లే వద్దనుకొని వైన్ షాపులకే ఎంకరేజ్ చేయండి. మరి మేము బార్ల వ్యవస్థ 40 మందికి జీవనోపాధి ఇస్తాం, మేము బ్రతుకుతున్నాం. అది కళ్ళకు కనబడతలేదా? ట్రేడ్ లైసెన్స్, ఈ పర్మిట్ రూమ్లకు, వైన్ షాపులలో విచ్చలు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దగట్టు జాతరకు వెళుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. రైతులెవరు ఇబ్బంది పడకుండా మిగిలిన ధాన్యం కొనుగోలు చేస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీగా అమలు చేయాలి. గుండాల మండలం సెట్టుపల్లిలో ట్రాక్టర్తో ర్యాలీ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.